ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక జీవితాలను అవగాహన కల్పిస్తూ మనల్ని బలపరుస్తూ ఆలోచింపచేయుచు పునరాలోచింపజేస్తున్న దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ వాగ్దాన వాక్య ధ్యానములు ఇంకను అనేకులకు అందించబడాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ, వీలైతే ఈ ఛానల్ను షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనము. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పము ఏమై ఉన్నది, మానవుని జీవితము ఏ విధమైనదై ఉండవలెనని దేవుడు ఇష్టపడుతున్నాడు అనే ఆలోచన బయలుపరచబడుట మనము గ్రహించగలము. స్నేహితులారా, ఈ 2024వ సంవత్సరము జనవరి మాసము మొదటి దినము మొదలుకొని 24వ సంవత్సరము చివరి మాసము ఈ 31వ దినము వరకు దేవుడు మనందరి పట్ల ఇచ్చినటువంటి తన కృపలను బట్టి, ఆయుష్ను, ఆరోగ్య బలములను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలను, వందనములను చెల్లిస్తూ, ఆయన ఎదుట మనము ఎలా ప్రవర్తించినాము, ఎలా ఈ సమాజంలో మనం జీవించినాము, ఎలాంటి జీవిత ప్రవర్తన కలిగి ఉన్నాము అని పరిశీలన చేసుకోవడము ఈ దినము ఎంతో దీవెనకరమైనది అనేది జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. ఎందుకనగా ప్రతి వ్యక్తి తన జీవితంలో కొద్దిగానో గొప్పగానో మనము కొన్ని బలహీనతలను, అనారోగ్యములను, బాధలను, సమస్యలను, కన్నీళ్లను, దుఃఖమును, సమస్త విషయములను మనము అనుభవిస్తూ ఈ సంవత్సర కాలమంతా గడిపిన వారముగా ఉండి ఉన్నాము. ఇలాంటి సందర్భంలో వీటికి కారణం ఏంటి, ఏది జాగ్రత్త తీసుకోవలసి ఉండే, ఏ విధంగా ప్రవర్తించవలసి ఉండే, ఈ బలహీనత, ఈ అనారోగ్యము రాకుండా ఏ విధంగా జాగ్రత్త పడాల్సి ఉండే అనే ఆలోచనలో మనం చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అందుకే ఒక జబ్బు వచ్చినప్పుడు కానీ, ఒక బలహీనత వచ్చినప్పుడు కానీ, ఒక సమస్య వచ్చినప్పుడు కానీ ఇది దేని వలన జరిగినది అని ఏ విధంగా పరిశీలించుకుంటామో, అదే రీతిగా ఈ సంవత్సర కాలమందు మనము అనుభవించిన శ్రమలకు, దుఃఖానికి, కన్నీళ్లకు, బాధలకు, అవమానాలకు, నిందలకు, బలహీనతలకు మరియు కుటుంబ జీవితములోను, వ్యక్తిగత జీవితములోను, సమాజములోను నెమ్మది, శాంతి, సమాధానములు కోల్పోటకు కారణము ఏమై ఉన్నది, నా జీవితం ఏమై ఉన్నది, నా ప్రవర్తన ఏమై ఉన్నది అని పరిశీలించుకొనుట, సరిదిద్దుకొనుట, దానిని ధైర్యంతో గ్రహించి నూతనత్వం వైపు ఆలోచనలు సల్పుట ఎంతో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకము చేయుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసమును బట్టి ఈ దినమున మనమందరము వాచ్ నైట్ సర్వీస్ జరిగించుకుంటామండి.
సాయంకాలం పూట పరిశీలించుకోవాల. మనము ఏ విధంగా ప్రవర్తించినాము సంవత్సర కాలం అంతా. కుటుంబంలో నా జీవితం ఎట్లుంది, సమాజంలో నా జీవితం ఎట్లుంది, వ్యక్తిగతంగా విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎట్లా ప్రవర్తించినాను అని జ్ఞాపకము చేసుకొనుట, పరిశీలించుకొనుట బహు చక్కని ఆలోచన అండి. ఏదైనా కానీ పరిశీలించుకున్నప్పుడే దానికి గల కారణాలు మనకు తెలుస్తాయి, దానికి గల లోపాలు మనకు తెలుస్తాయి. ఇలాంటి ఆలోచన చేయడము ఈ రాత్రికాల సమయంలో మనము జరిగించే ఆరాధనలో మనం గ్రహిస్తూ ఉంటాం. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా రాజైన హిజ్కియా, ప్రవక్త అయినటువంటి యెషయా అతనితో మాట్లాడిన తర్వాత అతడు ఆలోచిస్తున్నటువంటి విధానం ఒకసారి మీరు చూడండి. అతడు తీసుకున్నటువంటి నిర్ణయం మీరు ఒకసారి గమనించండి. అతడు చేస్తున్నటువంటి ఆలోచన ఏంటి అని ఆలోచన చేసినప్పుడు తాను ఏమై ఉన్నాడో అని ఆలోచన చేస్తున్నాడు. తనకు తానుగా దేవుని ఎదుట పరిశీలించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. తన జీవితం ఏ విధంగా ఆరంభించినాను, ఏ విధంగా ప్రవర్తించినాను, ఇదిగో ఇది లోపము, ఈ జబ్బు లేదా ఈ పరిస్థితి నాకు వస్తూ ఉన్నదని నేను భయపడట్లేదు, కానీ నీ ఎదుట నేను ఎట్లా ప్రవర్తించినాను. ఈ ఉదయకాల సమయమున స్నేహితులారా, మన జీవితం అంతా పరిశీలించుకుందాం. ఇష్టానుసారంగా బ్రతికి కుటుంబానికి కన్నీళ్ళను తెచ్చిన వాళ్ళం ఉన్నామా? ఇష్టానుసారంగా బ్రతికి సమాజంలో అల్లర్లు సృష్టించినటువంటి వారంగా ఉన్నామా? ఇష్టానుసారంగా ప్రవర్తించి మన విలువను మనం కోల్పోయిన వారంగా బ్రతుకుతున్నామా? ఎలాంటిది మన బ్రతికి సంవత్సర కాలం అంతా తిరిగి చూసుకుందాం ఒకసారి. ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంఘటన మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో తన యథార్థ స్థితిని ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన చెబుతున్నటువంటి మాట మీరు ఒకసారి ఆలోచన చేయండి. 3 విషయాలు ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటిది ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడనై, ఈ సంవత్సర కాలమంతా నాకు ఇచ్చిన ఆయుష్ అంతా, నాకు ఇచ్చినటువంటి బాధ్యతలన్నిటి పట్ల, నాకు ఇచ్చినటువంటి ఈ జీవితం పట్ల యథార్థ హృదయుడనై, సత్యముతో, రెండవది ఎంత మంచి మాట చూడండి, సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లా నడుచుకుంటున్నాను. ఈరోజు ఈ సంవత్సర కాలం అంతా ఒక్కరోజన్న సత్యము. చాలామంది ఈ 31st నైట్ రాగానే ఏమంటారంటే, నేను ఇక ఈ జీవితంలో ఇది మందు ముట్టుకోనండి, ఈ చెడ్డ అలవాట్లు మానేస్తానండి, ప్రామిస్ తల్లి, ప్రామిస్ అమ్మ అని బిడ్డల మీద, తండ్రుల మీద, తల్లుల మీద ఎన్ని ప్రమాణాలు చేసినామో చాలా మట్టుకు మనము సత్యాన్ని గ్రహించలేని పరిస్థితుల్లోనికి వెళ్తామండి. ఈరోజు నేను అన్ని మానేస్తున్నంటాము, కానీ అది అసత్యంగానే మిగిలిపోతుంది, అబద్ధంగానే మిగిలిపోతుంది. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకే ఆయన అంటున్నాడు, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నో ఈ సంవత్సర కాలము. రెండవ విషయం చూడండి, అక్కడ నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లా జరిగించుతునో. ఈ సంవత్సర కాలం అంతా నీ దృష్టి ఎదుట, మనుషుల దృష్టి అనట్లేదండి ఆయన, దేవుని దృష్టి ఎదుట. ఈరోజు మనం ఎన్ని నటనలో ఈ సంవత్సర కాలం అంతా, ఎందరిని మోసం చేసినామో ఈ సంవత్సర కాలం అంతా, ఎంతమందికి విశ్వాసఘాతకులుగా భార్య భర్తను, భర్త భార్యను, పిల్లలు తల్లిదండ్రులను, తల్లిదండ్రులు పిల్లలను, అధికారులు దాసులు అధికారులను ఎంత నమ్మించి మోసం చేసి బ్రతికినామో. మనుషుల దృష్టిలో ఇదిగో మనం గొప్పవారముగా ఉంటూ ఉండవచ్చు, కానీ మనం ఎలాంటి వారము దేవునికి దాచబడినది కాదండి. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో మనుషుల ఎదుట నేను ఇట్లా ప్రవర్తించినానని మనుషులను పిలిచి ఆయన సాక్ష్యం ఇవ్వట్లేదు. ఆయన దేవుని ఎదుట నిలబడి అంటున్నాడు, నీ దృష్టి ఎదుట నేను ఎట్లా నడుచుకుంటునో, నేను ఎట్లా ప్రవర్తించుతునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ఒక స్నేహితుడిగా, ఒక సహోదరునిగా మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఇన్ని రోజులు నువ్వు ఎవరిని మోసం చేసినావు, ఇన్ని రోజులు నీవు నేను ఎంతమందిని నమ్మించినాము, ఇన్ని రోజులు కపట భక్తితో ఉన్నాము, వేషధారణతో ఉన్నాము, నేనే గొప్పవాణ్ణని నటిస్తూ ఉన్నాము, మన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాము, మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసినామేమో,
ఇష్టానుసారంగా త్రాగుబోతులుగాను, తిరుగుబోతులుగాను, తిండిబోతులుగాను, సమయాన్ని వ్యర్థపరుస్తున్నటువంటి వారంగాను గడిపి ఉండవచ్చు. కానీ నూతన సంవత్సరంలో అట్లా అడుగుపెట్టొద్దు. అది దేవుడు ఇష్టపడుతున్నటువంటిది కాదు. నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. అందుకే ఈ సంవత్సర కాలమంతయు మన అనుదిన జీవితమును మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు, నా నడవడిక ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, సమాజంలో నా స్థాయి ఏంటి, నా వ్యక్తిగత జీవితం ఏంటి, మానవ సంబంధాల పట్ల విలువలను ఏ విధంగా కోల్పోతున్నాను, విలువలతో ఏ విధంగా బ్రతుకుతున్నాను అని ఎవరికి వారుగా హిజ్కియా వలె, యెషయా వలె పరిశీలించుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. హిజ్కియా చేసినటువంటి ప్రార్థనకు, చేసుకున్నటువంటి మనవికి దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి ఆయురారోగ్యములతో దీవించినటువంటి దేవుడు. యెషయా తన ఎదుట ప్రవర్తించిన తన ప్రవర్తనను గుర్తు చేసుకొని, అయ్యో నేను అపవిత్రమైనటువంటి వాడను, అపవిత్రమైనటువంటి పెదవులు గల వాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసించి వాడను అంటే, దేవుడు కారుతో తీసిన నిప్పును తన పెదవులకు తొలగించి పవిత్రపరిచినటువంటి వాడండి. ఈ సంవత్సరంలో లోపములు లేవని నేను అనట్లేదు. నేను ఎన్నో లోపములతో జీవించినాం, ఎన్నో బలహీనతలతో జీవించినాం, ఎందరినో మోసం చేయొచ్చు, ఎందరినో కపటంతో ప్రేమించి ఉండవచ్చు. కానీ ఇది మనకు తగినది కాదు అని మరి యొక్క తరుణము నూతన సంవత్సరానికి దేవుడు నడిపించడానికి ఇష్టపడుతూ ఉండగా ఈ గతాన్ని వదిలేద్దామా? పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను అనే ఆలోచనల వైపు ఒక యెషయా వలె ముందుకు నేనెవరిని పంపుదును అని దేవుడు మాట్లాడినప్పుడు, ఒక నీతిని స్థాపించడానికి, ఒక న్యాయాన్ని స్థాపించడానికి, ఒక సత్యాన్ని స్థాపించడానికి, మానవ విలువలను కాపాడడానికి నేనున్నానయ్యా నన్ను పంపుమని నూతన సంవత్సరంలో అడుగుపెట్టేవారిగా సిద్ధపడాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ సంవత్సర కాలమంతా మేము ఎట్లా బ్రతికినామో మమ్మల్ని మేము పరిశీలించుకున్నప్పుడు ఎన్నో బలహీనతలు ఉండొచ్చయ్యా, ఎన్నో మేమే అన్నిటికీ కారణమైన వారం ఉండొచ్చయ్యా, సమస్యలు సృష్టించిన వారమై ఉండొచ్చు. దయతో మన్నించుమని, కనికరించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. లోపములను సరిదిద్ది నూతన సంవత్సరంలోనికి నూతన ఆలోచనల ద్వారా అడిగేటటువంటి కృపను దయచేయండి. దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి, దేవా నాకు ఇది నా జీవితంలో జరగాలి అని ఎవరు ప్రార్థిస్తూ ఉంటున్నారో ఆ ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడును దీవించి ఆశీర్వదించును గాక.